ముంబై ఇండియన్స్ అంటేనే బలమైన జట్టు, స్టార్ ప్లేయర్లకు అడ్డ. ఐపీఎల్ చరిత్రలో 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన తొలి జట్టు కూడా ముంబై ఇండియన్సే. అలాంటి జట్టు ఇప్పుడు కష్టాల్లో ఉంది. వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. సీజన్ ఆరంభం నుంచి తడబడుతూనే ఉంది. చూస్తుండగానే ఇప్పటికే 10 మ్యాచ్లు ఆడేసింది. అందులో ముంబై ఇండియన్స్ గెలిచింది 3 మ్యాచ్లు మాత్రమే. 7 మ్యాచ్ల్లో చిత్తైన ముంబై సాధించిన పాయింట్లు 6. ప్రస్తుత పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. చివరి స్థానం కోసం పోటీ పడుతోంది. సీజన్లో ట్రాక్ ఎక్కినట్టే ఎక్కిన ముంబై హ్యాట్రిక్ పరాజయాలను అందుకుంది. గత సీజన్లో 4వ స్థానంలో నిలిచిన ఈ జట్టు 2022లో దారుణంగా ఆడింది. 14 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించింది. 2021లోనూ గొప్పగా ఏమీ ఆడలేదు. 8 జట్లు పాల్గొన్న టోర్నీలో 5వ స్థానంలో నిలిచింది. గతేడాది మెరుగ్గా రాణించడంతో 2024లో ముంబై మరో లెవెల్ చూపిస్తుందని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అంతలోనే కెప్టెన్ను ఫ్రాంచైజీ మార్చేసింది. రోహిత్ శర్మను తప్పించి పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. అయితే ఈ మార్పు ముంబైకి కలిసి రాలేదు. జట్టును పాండ్యా ముందుండి నడిపించలేకపోతున్నాడు. వ్యక్తిగత ప్రదర్శన పరంగానూ ఆకట్టుకోలేకపోతున్నాడు. ఓవైపు వరుస పరాజయాలు, మరోవైపు పూర్ ఫామ్ కారణంగా పాండ్యాపై ఒత్తిడి పెరిగిపోయింది. ముంబై ఇండియన్స్ గ్రాఫ్ కూడా డౌన్ అయింది. జట్టులోని స్టార్ ప్లేయర్లు కూడా ఓ చెయ్యి వేయలేకపోతున్నారు. రేంజ్కు తగినట్టుగా ఆడలేకపోతున్నారు. సీనియర్లు బ్యాటింగ్ భారాన్ని మోయలేకపోతున్నారు. బ్యాటింగ్లో ముంబై ఇండియన్స్ కు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ కీలకం. ఈ టాప్ 3 బ్యాటర్స్ చెలరేగితేనే ముంబై ఇండియన్స్ కు అడ్వాంటేజ్ అవుతుంది. ఈ ముగ్గురు కొన్ని కీలక ఇన్నింగ్స్ ఆడారు, కానీ నిలకడగా రాణించలేకపోతున్నారు. ముంబై ఇండియన్స్ కు అడ్వాంటేజ్ కాలేకపోతున్నారు. ఇది కూడా ఓ రకంగా జట్టుకు మైనస్ అవుతోంది. పాండ్యా కెప్టెన్ అయ్యాక టీమ్ స్పిరిట్ కూడా తగ్గిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రోహిత్ ను బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేయించడంతోనే జట్టులో బాండింగ్ మిస్ అయిందనే భావనకు అభిమానులు వచ్చేశారు. ఇలాంటి దశలో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ చేరడం అసాధ్యమనే చర్చ జరుగుతోంది. పాండ్యా సేన ఇంకా 4 మ్యాచ్లే ఆడాలి. ఆ 4 మ్యాచ్లు గెలిస్తే మొత్తం 7 విజయాలు ముంబై ఖాతాలో చేరతాయి. అంటే అప్పుడు పాండ్యా సేన 14 పాయింట్లు సాధించినట్టు అవుతుంది. అయితే ప్లే ఆఫ్స్ బెర్త్ పై గ్యారంటీ ఉండదు. ఇదే టైంలో కెప్టెన్ ను మార్చాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో ఉన్న ముంబైని రోహిత్ కూడా కాపాడలేడని అభిమానులు చెప్తున్నారు. ఆల్రెడీ 10 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు ఓడిపోయాక ఇప్పుడు హిట్ మ్యాన్ మాత్రం ఏం చేస్తాడంటున్నారు. ప్రస్తుతం సీజన్ గురించి మర్చిపోవాల్సిందే అంటున్నారు. పాండ్యా కెప్టెన్సీతో పాటు స్టార్ ప్లేయర్లు నిలకడగా రాణించకపోవడం ముంబైని దెబ్బతీసిందంటున్నారు. అయితే ఫ్రాంచైజీ ఇమేజ్ను కాపాడుకునేందుకు అభిమానులను ఖుషి చేసేందుకు చివరి 4 మ్యాచ్ల్లో అయినా గెలవాలని మాజీలు సూచిస్తున్నారు. సీజన్లో ముంబై ఇండియన్స్ ఇంకా కేకేఆర్తో 2 మ్యాచ్లు ఆడాలి. ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జీతో ఒక్కో మ్యాచ్ ఆడాలి. 3 జట్లు ముంబై ఇండియన్స్ కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. అలాంటి జట్లను ఓడించడం అంత ఈజీ వ్యవహారమేమీ కాదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.